జాతీయ మాల మానాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో హలో మాల చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి సభాధ్యక్షులు లోక్దాస్ శివ గారు, జిల్లా యూత్ అధ్యక్షులు, జాతీయ మాల మానాడు వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆధ్వర్యంలో హలో మాల చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి జిల్లా ప్రతి మండలాలు తిరుగుతూ ఈ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మన స్వతంత్రం రాజ్యాంగం యొక్క హక్కుల్ని కొల్లబడుతున్నటువంటి అగ్రవర్ణాల యొక్క కుట్రతో రాజ్యాంగం హక్కుల్ని మనం ఎలా కాపాడుకోవాలనో మనము పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగం ద్వారా మనము ఢిల్లీకి వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక 3 గ్రూపులుగా ఏబిసిగా విభజించడం జరిగిందో అది కుట్రలో భాగంగా అనేది మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా మాలలు పూర్తిగా వెనుకబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇలా సమీక్ష చేయకుండా ఇది రాష్ట్రాలకు పరిమితం కాదు, ఇది పార్లమెంట్లో చేయాల్సినటువంటి అంశం. కాబట్టి దీన్ని వెంటనే సమీక్ష చేయాలి. జీవో నెంబర్ 99ని సమీక్ష చేసి మాలలకు న్యాయం జరిగేలా చూడాలనేది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా ఉన్న ఎలక్షన్లలో పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి మాలలు 100% ఓట్లేసి గెలిపించినటువంటి మాలలకు అన్యాయం చేశారనేది ఒకటి మాత్రం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ఏ సామాజిక వర్గం అయితే ఓటు వేయలేదో ఆ సామాజిక వర్గానికి ఒత్తాసు పలికినటువంటి పార్టీ ప్రభుత్వము ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాము. లేని పక్షంలో వచ్చేటువంటి స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఉందో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో ఖచ్చితంగా మా ఓటు బ్యాంకు విలువ ఏందో ఓటు బ్యాంకు ద్వారా మేము చూపిస్తామని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా అగ్రవర్ణాలు ఈ రాజ్యాంగాన్ని కూట్లు కొట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మాకుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రాజ్యాంగం కోసము పోరాడి మీ హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు చిప్పల నరసింహరావు, నేను జాతీయ మాల మానాడు వర్కింగ్ ప్రెసిడెంట్. యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ అధ్యక్షుడు. మనకు మాలలకు జరిగే అన్యాయం కోసం మనం హలో మాల చెల్లో ఢిల్లీ అనే ప్రోగ్రాం విజయవంతం చేయాలని విజ్ఞప్తిస్తున్నాం. మనకు మాలలకు జరిగే అన్యాయం ప్రతి ఒక్కరూ తెలుసుకొని దాని గురించి అందరూ దీని గురించి పోరాడాలని